నువ్వు ఆలోచించడానికి నన్నెందుకు తీసుకొచ్చా? సారీ పాపా, ఏం చేస్తున్నాను కూడా తెలియట్లేదు. చాలా చిరాగ్గా ఉంది. సరే అలాగే ఉండు, నేను వెళ్తాను. ఏ పాప 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 ప్లీజ్ కూర్చో కూర్చో. నేనేదో కాసేపు మనశాంతిగా ఉందామని వస్తే వెళ్ళిపోతానంటావేంటి? ఉండాలని వచ్చిన వాడివి ఉండాలి కదా. అది కరెక్టే కరెక్టే. కాసేపు వేరే ఏమీ ఆలోచించకుండా నాతోనే ఉండు, లేదంటే చంపేస్తా. బుల్లెట్లు ఉన్నాయమ్మా, బొమ్మ తుపాకీ అనుకున్నావా ఏంటి? కింద పెట్టు, చెయ్యవు నువ్వు. పాపా ప్లీజ్ ఇట్రా. ఈ సొసైటీలో మొగాలికి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆడదానికి మాత్రం మొగ్గాడే ప్రాబ్లం. ఆహా, ఇలా కూర్చుంటే మనశ్శాంతిగా ఉంది. పాపా జిమ్ చేస్తున్నావా? I need all your love. Bye. Hey, ఎవరు మీరు? వదిలేట్రా. పాపది కూడా ఇదే కాలేజా? భలే సెటిల్మెంట్ తీసుకొచ్చావు అబ్బాయా. రేయ్, రేపు సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే పొట్టు పొట్టు కింద కొడతా. చూపు దించు తమ్ముడు. పదండ్రా. అరే అబ్బాయిలు, మీరు ముగ్గురు కాలేజ్ మొత్తం తిరిగి అర్జెంటుగా పాప డీటెయిల్స్ డీటెయిల్గా కనుక్కోండి. పొండి పొండి. సరే కెప్టెన్. ఈ అమ్మాయి అమ్మ అంతా చేసింది. ఓ కొప్పుదా. నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడమ్మా. పర్సనల్గా. ఓహో, పర్సనల్గానా? పర్సనల్గా మాట్లాడాలంట. వినపడలా? లేండి లేండి, పదండి, బయటికి పదండి. నువ్వు మాట్లాడమ్మా. తొందరగా నీ పేపర్లో ఎలా క్యాట్ వాక్ వెళ్ళండి. ఏం మాట్లాడుతుంది ఏంటో. మీ ఆవిడకైనా డెలివరీ అవుతుందేంట్రా? మరి అంత టెన్షన్ మెయింటైన్ చేస్తున్నావు? నీకు తెలియదులే చక్రి, ఈ టైంలో ఎలా ఉంటుందో. ఓ, ఏజ్లో ఉండగా చాలా చూసాం. వెళ్ళరా. ఈ వరస్ట్ వాటాలు ఎవరు తేడాగా చూస్తున్నారు? నన్ను లవ్ చేయని నా లవర్స్లే. మీరు వాడికి మదరా? వాడు నన్ను అమ్మ అని పిలవడం ఆశ్చర్యంగా ఉందా? నీకే కాదు, చాలా మందికి అలాగే ఉంటుంది. మేం బ్రదర్ అండ్ సిస్టర్స్ కాదు, అలానే ఒక ఫ్యామిలీలో పుట్టిన రిలేషన్ కూడా కాదు. జస్ట్ చిన్నప్పుడు వాడు ఆకలి తీర్చినందుకు అమ్మ అని పిలిచాడు. అప్పటి నుండి నా దగ్గరకు చిన్న బాధ భయం రాకుండా చూసుకున్నాడు. పిచ్చి ప్రేమ వాడిది. అందరికీ దొరకదు, దొరికినప్పుడు దూరం చేసుకోకూడదు. నేను లేకపోతే వాడు ఉంటాడో లేదో తెలియదు, కానీ వాడు లేకపోతే నేనుండలేను. వాడితో ఉంటే నీకు కూడా అలానే అనిపిస్తుంది. ఒక్కసారి చూడు, అమ్మాయిలో అమ్మని చూసుకునేంత మంచివాడు. ఏం జరుగుతుంది చక్రి? టెన్షన్ పడుకో, కనిపిస్తే హెద్దలే. గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, పద. నువ్వేం మాట్లాడుంటావో నాకు బాగా తెలుసులే, పద. రోజు నాకు ఇచ్చే క్లాసే ఇచ్చుంటా. అంతేగా. ఒక్క నిమిషం. నేను చెప్పానా? నేను మీతో మీ ఇంటికి రావచ్చా? మీ అమ్మ చెప్పేది కూడా నీకోసమే కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అమ్మకే నా ప్రేమ అర్థం కాలేదు, రేపు నీకు కూడా అర్థం కాదు.
నువ్వు కూడా వదిలేస్తావు నన్ను, అంతే కదా? అదేదో అప్పుడెందుకు, ఇప్పుడే వదిలే. నాకెవరొద్దు, పో బయటికి పో. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు నువ్వు బయట నుంచి నా దగ్గరికి వచ్చి మాట్లాడకపోతేనే నా గుండె ఒకలా కొట్టుకుంటుందమ్మా. అలాంటిది నీకేమనైతే నేను ఎలా తట్టుకుంటానమ్మా? రే, నా బాధ కూడా అదేరా. ఈ పిచ్చి ప్రేమతో నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావేమో అని భయం. నాకేం కాదమ్మా, నేను చూసుకోవాలి కదా, నాకేం కాదు. రే, అనవసరంగా మీ అమ్మ మీద కోపం అంతా అమ్మ మీద చూపించావు. తన పాపం బాధపడి బయటికి వెళ్ళిపోయింది. ఇది మిడ్ నైట్ రా, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది, సేఫ్ కాదు. ఎలా అర్జెంట్గా తీసుకురా, వెళ్ళరా. వెళ్ళరా. ఇస్మార్ ఖాన్, ఇలాంటి చిల్లర గొడవలకి నేను రాను. కానీ నీ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే ఒకసారి చూద్దామని వచ్చాను. గెలికావు కదా, చూస్తావు, రేపటి నుంచి చూస్తూనే ఉంటావు. రేయ్, నీకు బాధ అంటే ఏంటో పెద్దగా తెలీదనుకుంటా. నువ్వు కూడా రేపటి నుండి బాధపడుతూనే ఉంటావు. థ్యాంక్స్ ఫర్ యువర్ స్వీట్ వార్నింగ్. ఇంట్రెస్టింగ్ కదా? దీని రియాక్షన్ తొందరగా చూస్తావు, అప్పుడు మళ్ళీ కలుద్దాం. కలుద్దామంటే సరిపోదు, లొకేషన్ షేర్ చేయి. అసలే హైదరాబాద్ రోడ్లు ఎవరికి అర్థం కావు. వీడికి చూపించాల్సింది చాలా ఉంది, వదిలేయండి. పేరు అనగా. ఏమనగా? పేరే అనగా. ఓ, అమ్మా నాన్న యుఎస్ లో ఉంటారు. మరి పాప? వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఓ, చదువు? MBA సెకండ్ ఇయర్. ఇంకా రేయ్, కష్టంరా బాబు, మా వల్ల కాదు. మిగతా కష్టం నేను పడతాగా. పడు పదండి. ఏమైంది మావా? మనసేదో కోరుకుంటుందిరా. చెప్తా పదండి. మేడం చెప్పండి. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి ఫీజు కడితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓ, ఇది చదవాలంటే దీని ముందు ఇన్ని చదవాలా? అరే మా, నా ఇంటికెళ్ళి నా బెడ్రూమ్ లో, నా బెడ్ పక్కన బీరువాలో, లోపల లాకర్ లో, కింద ఈవిడ చెప్పిన సర్టిఫికెట్లు ఉంటాయి, పట్టుకొచ్చి. సర్టిఫికెట్లు అంత జాగ్రత్తగా దాచావా మామా? కష్టపడి చదివాను కదరా. వెళ్ళబే, సర్టిఫికెట్స్. మరి ఫీజ్?
ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడం. అది ఓకే రేపటి నుంచి రావచ్చా? రావచ్చు. నమస్కారం. నమస్కారం.